కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్పు కనిపిస్తోంది. కాకినాడ పోర్టుకు వెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న పవన్ కళ్యాణ్ దీనిపై ఇప్పుడు దృష్టి సారించారు. కాకినాడ పోర్టు భద్రతతో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. దీంతో పోర్టు అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం విషయంలో పోలీసులు, ఇతర శాఖలపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిని ఉమ్మడిగా దర్యాప్తు చేసేందుకు స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నాయంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన 13 ఫిర్యాదులను కూడా ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 6 పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన స్పెషల్ సిట్ లో సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్, సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తయ్య ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ సిట్ కు సహకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లో ఈ సిట్ తమ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు.